హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. నేరేడు పండు ఉంది కదా ఫ్రెండ్స్, అది తినేసిన గింజలతో మనమైతే ప్లాంటేషన్ అయితే చేసుకోబోతున్నాము. మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, నేనైతే నిమ్మకాయ ప్లాంటేషన్ చేశాను. అది కూడా నా ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్. అది మీరు చూసి దానికైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. కుదిరితే షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనం తినేసిన నేరేడు పళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని మీకు చూపెడతాను, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే ఇవే ఫ్రెండ్స్ మన నేరేడు పళ్ళు విత్తనాలు, తినేసిన నేరేడు పళ్ళు విత్తనాలు ఫ్రెండ్స్. ఆ నేరేడు పళ్ళు అయితే నిజంగా సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా మొక్క ఏముంచి ఫ్రూట్స్ వేస్తేనే ముంచి అది కూడా దాని టేస్ట్ వస్తుందేమో ఫ్రెండ్స్. మాకైతే ఆ నేరేడు పళ్ళు చాలా బాగా నచ్చేసాయి అనుకోండి. ఇప్పుడైతే ముందుగా నేరేడు పళ్ళు విత్తనాలు నాటడానికి గొయ్యి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మేము గడ్డపార సహాయంతో గొయ్యి అయితే తీసుకున్నాము. గొయ్యి తీసుకొని ఈ విత్తనాలని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మేమైతే 2 గొయ్యలు తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేరేడు పళ్ళని కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. నేనైతే వేసాను ఫ్రెండ్స్, మొత్తం ఇంకొంచెం ఉన్నాయి అన్నమాట, అవి కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఫుల్గా. ఇప్పుడైతే ఆ గొయ్యి తీసాం కదా ఫ్రెండ్స్, ఆ గొయ్యి తీసినవి అయితే మనం కప్పేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, మీరు చూడండి ఫ్రెండ్స్, నేరేడు పళ్ళు అయితే వేసాను, అక్కడే మనం కప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనం నేరేడు పళ్ళు వేసాం కదా ఫ్రెండ్స్, ఎక్కడ గొయ్యి తీసుకున్నామో అక్కడ ఆ మొక్క పెరిగేంత వరకు, ఏ మొక్క అయితే మనం వేసామో ఆ మొక్క పెరిగేంత వరకు మనం అటు ఏ మొక్క వచ్చినా మనం పేకూడదు ఫ్రెండ్స్. అది పిచ్చి మొక్క అయినా అవ్వచ్చు, మంచి మొక్క అయినా అవ్వచ్చు ఫ్రెండ్స్. మనకు అది తెలియదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే పేకూడదు అనమాట. ఇప్పుడు నేను మట్టిలోకి వెళ్ళి తీస్తేనే మంచి థర్మాకోల్ వచ్చింది ఫ్రెండ్స్, దాన్ని మీకు ఇరిపి చూపెట్టాను చూడండి. అవి మన సాయిల్కనే బాగోదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను దాన్ని పడేసాను అనమాట. ఇప్పుడు గొయ్యి తవ్వేసి ఆ సీడ్స్ వేసి గొయ్యి మళ్ళీ కప్పేసాను. చూడండి ఫ్రెండ్స్, 2 గొయ్యలకి కప్పేసాను ఫ్రెండ్స్. గొయ్యి కప్పేసిన తర్వాత నేనైతే నీళ్లు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. గొయ్యి కప్పిన తర్వాత నీళ్ళు అయితే తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు నీళ్ళు తెచ్చుకొని ఆ నీళ్ళలోనే కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. నా చెయ్యిని నీళ్ళు తెచ్చుకొని కడిగేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జల్లుకోవాలి, ఒకసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను చూడండి. బకెట్ అనేది ఇలా షేక్ చేస్తూ కింద అనేది చేయి పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నేరేడు పళ్ళు మొక్కలను అయితే నాటాలి. ఇప్పుడు మనకి నేరేడు పళ్ళు ఎలాగొస్తే ఏంటో అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అంటే ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ పడుతుందో నాకు తెలియదు అన్నమాట. నేనైతే ఆ ప్లేస్ని బాగా గుర్తుపెట్టుకున్నాను. అక్కడ ఏ మొక్క వచ్చినా నేనైతే పేకను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ నేరేడు పండు మొక్క ఎలా స్టార్ట్ అవుతుందో మనకు ముందుగా తెలియదు కాబట్టి నేనైతే దాని గురించి ఫుల్గా రీసెర్చ్ చేయాలన్నమాట. గూగుల్ లాంటివి ఇలాంటివన్నా చెక్ చేయాలి. నేరేడు పండు ఎలా పెద్ద అవుతుంది, దాని రూపం ఏంటనేసి ఫుల్గా చెక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, మన ప్లాంటేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ప్లాంటేషన్ అయితే చాలా బాగా అయ్యింది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది ఎండ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన అర్థను మనం కాపాడుకుందాం. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయమని